మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును. ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును. కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అనగా టౌన్షిప్ లోని మామిడితోట ప్రాంగణంలో జగ్గైపేట ఆర్యవేశ్య యువజన సంఘం కార్తీక వన సంవరాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జగ్గైపేట నియోజకవర్గ ఆర్యవేశ్య కార్తీక వన సంవరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంటెల వెంకటరమణ దంపతులు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషలు చేశారు. ముఖ్య అతిథిగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై వన సంవరాధనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు, శ్రీరామ్ సాయి ప్రసాద్, శ్రీరామ్ చిన్నబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా, వివిధ హోదాలలో ఉన్న ఆర్యవేశ్య ప్రముఖులు పాల్గొన్నారు. విశ్వకర్మణస్త్రాదే తస్యత్వష్టాభిగృహమేదే తత్పురుషస్య విశ్వవాజా నమగ్రహే వేదాహమేదం బ్రహ్మాండో ఆదిత్యవర్ణందమస్తు భారత విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అధికారులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ పరిశుభ్రత పట్ల తమ నిబద్దతను తెలియజేస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంద్రకీలాద్రి 7వ అంతస్తు నూతన రాజగోపురం ప్రాంగణం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీననాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దేవస్థానాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మరియు భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన చేయని పరిసరాలు ఏమున్నాయి, పూర్తిగా మనం ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళని పరిసరాలు ఏమున్నాయి, ఖచ్చితంగా అవన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి అందులో భాగంగానే ప్రతిజ్ఞతో స్టార్ట్ చేసి ప్రతి నెలలో 3వ శనివారం ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు మెంబర్సు, చైర్మన్, ఈఓ, దేవాలయం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, బాధ్యత గల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మన ఈఓ గారు కానీ, మా సభ్యులు కానీ, అలాగే మన అధికారులు మీరు ఇక్కడ హాజరైన ఉద్దేశం ఏంటంటే, మరి మన గవర్నమెంట్
ఈ స్వచ్ఛ ఆంధ్ర ప్రజ్ఞ అనేది చేయడం, గుర్తు చేయడం రోజు మీరు చేసే పని ఇది. అయినా కూడా మీరు మనసులో పెట్టుకుని నా లిమిట్ ఇది అనుకోకుండా మీ కళ్ళకి ఎక్కడికైనా పడినా కూడా శుభ్రం అనేది మనం ఒకరితో చెప్పించుకోకుండా చాలా నీట్నెస్ ఉంచాలి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, మనం ఉండే ఈ టెంపుల్లో అన్ని ప్రాంతాలు కూడా ఒకరితో చెప్పించుకోకుండా మీరు రోజువారీ చేసే పనుల్లోనే మీరు నీట్నెస్ గా చాలా శుభ్రంగా ఉంచాలని, అలాగే మన సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కూడా మరి దీంతో పాటు మీరు కూడా వాళ్ళకి అవసరమైతే సజెషన్ ఇవ్వటం, అలాగే మరి మీరు జాగ్రత్తగా మనకు వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలిగించకుండా మాట సహాయంగా ఏం అడిగినా కూడా మీరంటే ఆల్మోస్ట్ క్లీన్ చేస్తా గానీ లేకపోతే గేట్లు తీస్తా గానీ మీరంతా కనిపించేది మీరే పద్దాక మన భక్తులకి. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారట, వాళ్ళకి తెలియదు, 100 మైళ్ళ నుంచి వస్తారండి, మాకు ఇటు దారేది అటు దారేది లిఫ్ట్కి దారేది కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడం. వంగవీటి 21వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటించిన రంగ కుమార్తె ఆశా కిరణ్. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ రాజారంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటాను, రంగ ఆశయ సాధనం కోసం కృషి చేస్తున్నానన్నారు. పబ్లిక్ లైఫ్ కి కొంతకాలంగా దూరంగా ఉన్నానని, ఇకపై కంప్లీట్ గా నా జర్నీ పబ్లిక్ గా మధ్య ఉంటానన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని, రాజారంగ మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను వస్తున్నానన్నారు. కులం మతం భేదం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ ఒక్కరే అన్నారు. ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు పాల్గొన్నారు. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకొల్లులో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది, అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు, ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగ మొత్తం ఫ్యామిలీ అంటే అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు, రాధా గారు ఎలా ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తే ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది అనేది చాలా మంది. తప్పకుండా అండి, నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా ఒకటండి,
మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. దాని గురించి ఇప్పుడు ఏమి డిస్కషన్ చేయాలి. ముఖ్యంగా 20 ఏళ్ల తర్వాత రోడ్డుపైకి రాజకీయంగా రంగంలో ఎలా చూస్తారు? 20 ఏళ్ల క్రితం మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో 20 ఏళ్ల తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగా గారి ఎలా చూస్తారు? 20 ఏళ్ల క్రిందట అవును, మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. రాజకీయాలలో రంగా గారి మీద చాలా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ లో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే వెన్నగళ్ల రాము పాల్గొని తులసి చెట్టు మరియు కార్తీక దామోదరులకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి వన సమారాధన వేడుకలను ప్రారంభించారు. 70 ఏళ్ల క్రితమే గుడివాడ ఎంతో సుసంపన్నంగా ఉండేదని, గుడివాడ మట్టిలో ఏదో శక్తి ఉండబట్టే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామోజీరావు లాంటి ఎందరో మహానుభావులు ఈ నేలపై జన్మించారన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇంత వర్గాలకు గౌరవించుకోవాలని, శక్తి కలిగిన వారు పేదలకు సహాయం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. మా సంస్థ తరఫున ఈరోజు విశిష్ట అతిథి కామినేని శ్రీనివాస్ గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా ఒక నానుడు ఉంది. శ్రమని ఆయుధం అయితే విజయాన్ని బానిస అవుతుంది అని ఒక నానుడు ఉంది. ఆ సూత్రాన్ని పాటిస్తూ విజయం సాధించిన అనేక మంది నిన్న ఉన్నారు. మీ అందరికీ వారందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీకు ఎక్కడైనా కానీ శ్రమ మీద ఆధారపడితే విజయం సాధించవచ్చు అనుకోవడానికి ప్రత్యేకంగా కన్నవారు ప్రధానంగా ఒక తార్కాణం కింద నిలుస్తున్నాడు. క్లాస్ అనేది ఏదో ఒక అంతరాని పదమా లేదా అలాగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే నిజంగానే నలుగురు కల్పించే ఏ వ్యవస్థ అయినా కానీ చాలా అద్భుతమైన విషయం అని చెప్పేసి గుర్తించడం జరిగింది. నలుగురు కల్పించడం, నలుగురితో పాటు కలవటం అనే వ్యవస్థ ఏ రకంగా వచ్చినా కానీ ఇది మన ఊరు, మనవాడ, మన జిల్లా, అలాగే మన తెలుగు, మన దేశం లాగానే మన కులం కూడా తప్పేం లేదనేది కార్యక్రమం వచ్చిన తర్వాత నిజంగా తెలుసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్తాను. అయితే దేనిలో అయినా కానీ అతివాదం ఒకటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అతివాదం ఒక్కదానికి మనం దూరంగా ఉంటాం. సహజంగా మన మెంటాలిటీలోనే ఉంది కాబట్టి అది అతివాదానికి దూరంగానే ఉండటం అనేది కూడా మనకి చాలా important. ఎవరైనా నేను సాధ్యమైనంత హెల్ప్ చేయండి. మీరందరూ కూడా మీతో పాటు ఒక 10 మంది కలిసి ఉంటేనే, ఒక 10 మంది కలిపితేనే ఇంకో కుటుంబాన్ని మనం పైకి తీసుకురావడం. ఏ ఒక్కరో ఉన్న అన్ని కుటుంబాలని దత్తత తీసుకున్నాం, ఇది చేసుకున్నా చేయాలంటే కష్టమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం గుర్తించుకొని మనందరం కలిపి అభివృద్ధిలో ఏంటంటే ఇక్కడ పైన చూస్తుంటే అందరూ ఉన్నారు. వ్యాపారవేత్తలు ఉన్నారు, అలాగే డాక్టర్స్ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అంతేకాకుండా మనకి ఇంకా చూసుకుంటే మన ఆడిటర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. మనకి ఎంతసేపు మనం మీరు చూస్తుంటే
ఇక్కడ యూత్ బాగా తక్కువ ఉంది. ఏంటని అడుగుతుంటే మొత్తం ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళారు, లేదంటే బెంగళూరు వెళ్ళారు, యుఎస్ వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయినా కానీ ఇక్కడే ఉద్యోగం కూడా చేయించగలగటం, ఉద్యోగాలు తీసుకొస్తాం కూడా చాలా ముఖ్యమని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. నేను మీకు బడ్డీ వేస్తూనే ఉంటాను, ప్రతి రోజు మీకు మీ వెనక పడుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరిలో ఒకటో రెండో కంపెనీ చేశాను. నాకు ఒకటో రెండు, చిన్నదో పెద్దదో ఏదైనా కానీ దానికి కావాల్సిన ప్రతి ఏర్పాటు నేను చేస్తాను. నేను ఇంకా పడుతూ ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను. 58వ గ్రంథాలయ వార్షికోత్సవాలు ఏలూరు సర్సిఆర్ రెడ్డి ఎంబీఏ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఎంబీఏ విభాగంలో గ్రంథాలయ వార్షికోత్సవంలో భాగంగా పైనుంచి కూడా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలకు బహుమతులు ఇస్తామని సిఆర్ రెడ్డి ఎంబీఏ విభాగంలో అనేక మంది విద్యార్థులకు కావలసినటువంటి కొన్ని వేల పుస్తకాలు, అత్యాధునిక లైబ్రరీ వసతి కలదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగ హెచ్ఓడి శ్రీనివాసరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాడు. వీళ్ళకి వీళ్ళు ₹5 కొనే $200 కేవలం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కి మాత్రం. ఇస్ దిస్ క్లియర్? దీన్ని ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్. ఇప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు. కేటగిరీ 1 వెంచర్ క్యాపిటల్, కేటగిరీ చేసిన తర్వాత కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని రెండో కేటగిరీ ప్రైవేట్ ఈక్విటీ అన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీకి వెంచర్ క్యాపిటలిస్ట్కి తేడా ఏంటి? ఒక కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు వెంచర్ క్యాపిటలిస్ట్. ఆ కంపెనీ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. విభృతి క్యాపిటల్ అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ని వాడుకుని ఎన్ఐఎస్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ ద్వారా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనే దీంట్లో 2 రోజులుగా వర్క్ షాప్ జరుగుతోంది. ఈ వర్క్ షాప్ లో పిల్లలకి సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏంటి, సెక్యూరిటీస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, సెక్యూరిటీస్ మార్కెట్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి, సెక్యూరిటీస్ మార్కెట్ లో ఉన్న ఉపాధి అవకాశాలు అంటే మన బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటి, ఇందులో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు సెబీ ద్వారా ఎలాంటి కంప్లైంట్ రిడ్రెసల్ మెకానిజం యూజ్ చేసుకోవాలి అనేది చాలా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. దీనివల్ల పిల్లలు ఇప్పటి వరకు తెలియనటువంటి ఉపాధి అవకాశాలు. I currently pursuing first year MBA in Sir Reddy College for Matluru, Eluru. Today's workshop on stock market operations in Sir Reddy College training program conducted by my Sir Reddy College correspondent management members. Most of the information I know about the stock market, securities market, job opportunities also. I know about what are the job opportunities in the stock market. Training program conducted by the Chilukuri Vijay Kumar sir. Thank you for. నా పేరు గణేష్. నేను సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల్లో ఫస్ట్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను. ఈ రోజు మా కాలేజ్ లో ఒక 2 days వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దేని గురించి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం ఎట్లాగా ఇన్వాల్వ్ అవ్వాలి. మనకి పోస్ట్ చిలుకూరి విజయ్ కుమార్ గారు మనకు పోస్ట్ కింద వచ్చారు. ఆయన దీనికి ఫస్ట్ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద లాస్ట్ స్టెప్ వరకు అంటే మన ప్రాఫిట్స్ ట్యాక్సెస్ అన్ని కటింగ్ చేసుకుని తీసుకునే వరకు ఆయన స్టెప్ బై స్టెప్స్ అన్ని ప్రాసెస్ ని మనకి ఇన్ డీటెయిల్ గా చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వల్ల మాకు కలిగే లాభాలు ఏంటంటే మేము ఎట్లా స్టాక్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, మాకు ఇంకా బిఎస్సీలో ఎన్ఎస్సీలో ఉన్న జాబ్స్ కానీ సెబీ ఏ విధంగా మాకు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఏ విధంగా మేము ఎన్ఐఎస్ఎం లో సర్టిఫికేట్ కోర్సెస్ నేర్చుకోవాలి, దానివల్ల మాకున్న రిసోర్సెస్ ఏంటి, దానివల్ల మేము ఏ కెరీర్ ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు. Myself, Pawan Kumar. I am currently pursuing Sir C.R. Reddy College PG courses. Today, the HODs are conducted on marketing operations. The guest lecturer is Chilukuri Vijay Kumar Garu, and
చిలుకూరి విజయ్ కుమార్ గారు మాకు ఇవాళ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఆయన మాకు ఇవాళ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సో మార్కెట్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో మార్కెట్ వచ్చేసరికి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని అకౌంట్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా మనం జాబ్ చేయొచ్చు, ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. నా పేరు నాగదుర్గ గారు. నేను సిఆర్రెడ్డి డిగ్రీ పీజీ కోర్సెస్ లో ఎంబీఏ చేస్తున్నాను. ఈవేళ మా కాలేజ్ లో ఇంట్రడ్యూస్ చేసింది NISM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్స్. మార్కెట్స్ వల్ల మాకు ఎంతో ఉపయోగం కలిగింది. మా హెచ్ఓడి గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు ఆర్గనైజేషన్ వచ్చిన ఆయన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.